పద్మనాభ దామోదర. పద్మనాభుడు మామూలు మాట కాదండి. పద్మం నాభి ఎందు ఉన్నవాడు కదా పద్మనాభుడు అంటే. ఆ నాభి నుంచే కదా బ్రహ్మదేవుడు కమలం పుట్టింది. ఆ కమలం నుంచే కదా బ్రహ్మదేవుడు పుట్టింది. ఆ బ్రహ్మదేవుడి నుంచే కదా సృష్టి అంతా ఏర్పడింది. ఈ నాభి పైగా పద్మం నుంచే లక్ష్మీదేవి పుట్టింది. పద్మం ఎక్కడుంది? నాభి కమలం, నాభిలో ఉంది. ఇప్పటికీ తెలుగు వాళ్ళలో లోకంలో ఒక వాడుక, బొడ్డు లోతుగా ఉంటే బాగా డబ్బు ఉంటుందంటారు. ఇంటికి వెళ్ళాక బొడ్డులో వేలెట్టు చూసుకోండి అంటే వాడు విష్ణుమూర్తి. బొడ్డు లోతుగా ఉండబట్టే కమలం వచ్చింది. అందులోంచి కమలం నుంచి బ్రహ్మ వచ్చాడు, బ్రహ్మ నుంచి సృష్టి వచ్చింది. అందుకని తెలుగులో పుట్టిన సామెత ఏమిటంటే బొడ్డు లోతుగా ఉంటే బాగా డబ్బు ఉంటుందండి అంటే వీళ్ళు లక్ష్మీదేవి చేసుకుంటుందని, అలాంటి అమ్మాయి చేసుకుంటుంది. అంచేత నిజంగా మనం పద్మనాభుడైనప్పుడు కూడా గుర్తుపెట్టుకోవలసింది దామోదరుడు. దామోదర శబ్దాన్ని ఎలా వాడతారో తెలుసా? దరిద్ర దామోదర. చింతామణి నాటకంలో ఉంటుంది దామోదరుడని. ఈ బిలవమంగళుడికి మిత్రుడు ఉంటాడు, నా పేరే దామోదరుడు, దరిద్ర దామోదరుడు అంటాడు. అంటే దామోదర శబ్దానికి ఇది బ్రాహ్మణులు పుట్టించిన అర్థం. నిజానికి దామోదరుడు అంటే దామము ఉదరమునందు కలిగినవాడు. వనమాల, వనమాలి గది ఈశార్ంగి శంఖి చక్రీ చనందకి. ఎప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు ఏ రూపంలో ఉన్నా వనమాల ధరించి ఉంటాడు. అందుకని దామం ఉదరమునందు కలిగిన వాడు దామోదరుడు. కానీ దానికి బ్రాహ్మణులు పుట్టించింది ఏమిటంటే యజ్ఞోపవేతం ఒకటి ఉందిగా మనకి ఎన్నికల గుర్తు. అందుకని ఈ యజ్ఞోపవేతం తప్పితే ఏమీ లేనివాడు అంచేది పేదవాడు అని దామోదరుడు అంటే దరిద్రుడు అనే అర్థం పుట్టించారు. మేము చిన్నప్పుడు 6వ తరగతిలో ఒక కథ ఉంటే రాత్రి 8 గంటల వేళ నేను ఇలాయి బుడ్డు ఉంటుంది కదా దీపం దగ్గర కూర్చుని కథ చదువుతున్నా. ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేను అని చదివాను. వెంటనే మా నాన్నగారు ఎవడరా రాసిన వెధవ అన్నాడు. అదేమిటి నాన్నగారు అంటే, బ్రాహ్మణుడు అంటే చాలు కదరా పేద అని చెప్పడం ఎందుకురా అన్నాడు ఆయన. బ్రాహ్మణుల్లో ఎక్కడి నుంచి ఉంటారా వీడు మళ్ళీ పేద బ్రాహ్మణుడు అని చెప్పాలి ఏమిటి, మన బతుకులు మనకి తెలియదా అని ఇంత చమత్కారంగా మాట్లాడేవాడు. అందుకని ఆయన అని పేద బ్రాహ్మణుడు అనగానే పేద ఎందుకురా బ్రాహ్మణుడు చాలు కదా. దాని నుంచి ఏం పుట్టింది అంటే మనకేముందండి దామోదరులం. దామం అంటే ఇదే దారం పోగు. అంటే పద్మనాభత్వాన్ని దామోదరత్వాన్ని సమానంగా భావించగలిగితేనే ఆదర్శ దాంపత్యం. నిండా డబ్బులు ఉన్నా సరే, యజ్ఞోపవేతం తప్ప ఏమీ లేకపోయినా సరే చాలండి. యజ్ఞోపవేతం ఏమైనా సామాన్యమా? గాయత్రి మంత్రం హక్కు ఎవరికి ఉందండి? ఎంత అదృష్టం అది. దాన్ని హాయిగా ఇలా పట్టుకుని జపం చేసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. వీలైతే సహస్ర గాయత్రి చేస్తూ కనీసం 108 అయినా పొద్దున్న సాయంత్రం సంధ్యావందన సమయంలో చేసేలా చేయాలి. ఉద్యోగాల కారణంగా మధ్యాహ్నం కుదరదు, లేదా అది కూడా చేసేవారు. ఉద్యోగం ఉన్నా కూడా చేయొచ్చు.